శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత యొక్క పూర్తి సారాన్ని మళ్ళీ చూస్తున్నాం. ఎందుకంటే 2వ అధ్యాయంలో ప్రారంభించినటువంటి భగవద్గీత మళ్ళీ 18వ అధ్యాయంలో మరొకసారి ఆ సారాన్ని సంక్షిప్తంగా మళ్ళీ అర్జునుడికి చెప్తున్నారు. ఎవరు? భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఆయన ప్రశ్న సమాధానాలన్నీ అయిపోయిన తర్వాత పూర్తి గీతా సారాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతున్నది అన్నమాట. అందుకే ఏంటి ఆ గీతాసారం అంటే, కర్మయోగం చేసి సంసిద్ధి అంటే అంతఃకరణ సిద్ధి, జ్ఞానయోగ యొక్క ప్రాప్తి అంటే యోగ్యతా ప్రాప్తి పొందిన తర్వాత జ్ఞానయోగం ద్వారా జ్ఞానం పొంది ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట, గీత యొక్క ప్రణాళిక. అయితే ఇక్కడ ఏం చెప్పారు? స్వే స్వే కర్మని అభిరత సంసిద్ధిం లభతే నరః అని చెప్పారు. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తత్ శృణు. అంటే ఎవరి కర్తవ్య కర్మలు, స్వాభావిక బాధ్యతాయుతమైనటువంటి నియతమైనటువంటి కర్మలను ఎవరైతే అభిరత అత్యంత ప్రేమ ప్రీతి మక్కువతో ఎవరైతే చేస్తారో, సంసిద్ధిం అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ ప్రాప్తి, యోగానికి యోగ్యత అంటే జ్ఞానయోగం చేయడానికి యోగ్యత లభిస్తుంది నరహ మనుషులకి. ఎలా? స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తత్ శృణు. అది చెబుతాను విను. ఏంటది? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. యత ప్రవృత్తి భూతానాం అంటే, ప్రవృత్తి అంటే ఉత్పన్నము, భూతానాం అంటే సకల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కడి నుండి? యత అంటే పరమాత్మ నుండి. ఎవరా పరమాత్మ? ఏన ఏ పరమాత్మ నుండి అయితే సర్వం అంటే ఈ జగత్తంతా, ఇదం జగత్ తథం వ్యాపించి ఉన్నదో. అయితే మనం ఎలా చేయాలి? మనం ఆ భగవంతుడికి పూజ ఎలా చేయాలి? అర్చన స్వకర్మనా, మీరు చేసే కర్మల ద్వారా. అంతే తప్ప మీ కర్తవ్య కర్మలు విడిచిపెట్టి ఓ హడావుడి అట్టావేశంగా ద్రవ్య పదార్థాలు తెచ్చి మొత్తం పూజలు అని యజ్ఞయాగాలు వీటి మీద కంటే, మీకు ఏ కర్తవ్య కర్మ ఉన్నదో దాంట్లోనే పూజాభావం అనేది చొప్పించాలి. అదే చేస్తే ఏమవుతుంది? సిద్ధిం విందతి మానవః. మీరు అదే పొందుతారు. ఏంటి పొందుతారు? పరమసిద్ధి అంటే ఆ పరమాత్మని మీ స్వరూపంగా పొందుతారు. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. స్వకర్మ, అందుకే వర్క్ ఈజ్ వర్షిప్
ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు కాదండి. ఇవన్నీ మన గీత, మన ఉపనిషత్తుల జ్ఞానమే. వాళ్ళు చెబుతున్నటువంటి ప్రతి వాక్యం, ప్రతి విషయం కూడా ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఏ గొప్ప విషయం చెప్తున్నా అది మన ఉపనిషత్తులు, మన వేదముల్లో ఉన్నది. అందువలన ఏమంటున్నదంటే యత ప్రవృత్తిర్భూతానాం అంటే మనం ఒకటి ఒప్పుకోవాలండి. ఏంటంటే మట్టి ఎలాగైతే అన్ని మట్టి పాత్రలకు కారణమని ఒప్పుకుంటున్నామో, బంగారం ఎలాగైతే అనేక ఆభరణలన్నిటికీ బంగారమే కారణమని మనకు తెలుస్తుందో, ఈ జగత్ అంతటికి పరమాత్మయే కారణం అని ఇది మీ అందరికీ స్పష్టంగా ఉండాలి. అందువలన ప్రవృత్తి అంటే ఉత్పత్తి చెప్పాను. సకల ప్రాణులు ఆ పరమాత్మ నుండి వచ్చాయి కదా. ఇప్పుడు మట్టి నుండి అనేక మట్టి పాత్రలు వస్తే అన్నిట్లో ఏముంటుంది? మట్టే ఉంటుంది. అందువలన ఈ జగత్తులో ఒక రూపము ఉన్న వ్యక్తి కాదు భగవంతుడు. ఎందుకు? ఈ జగత్ అంతటికి కారణం కదా. మరి జగత్తు యొక్క సృష్టికి కారణ భగవంతుడు అయినప్పుడు సృష్టి జరగనప్పుడు ఏముంటుంది? కేవలం భగవంతుడే ఉండాలి కదా. ఇప్పుడు సృష్టి భగవంతుడి నుంచి వచ్చింది అనుకుందాం. మరి సృష్టి జరగక ముందు ఎవరున్నారు? పరమాత్మే ఉన్నది. అందువలన ఎప్పుడైతే ఈశ్వరుడు జగత్ కారణంగా మనకు అర్థమవుతుందో మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటి? మట్టి ఎప్పుడైతే మట్టి పాత్రల కారణమని మీరు ఒప్పుకున్నారో, మట్టి పాత్రలు అన్నిటి అందు కూడా మట్టి వ్యాపించి ఉంది అని తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచం అనేది మట్టి పాత్రల వలె ఒక కార్యం అయినప్పుడు ఈశ్వర అంటే పరమాత్మ మరి ఎక్కడ ఉంటారు చెప్పండి? ఇప్పుడు జగత్ ప్రపంచము ఒక కార్యం, ఒక ప్రోడక్ట్, ఒక పనిముట్టు, అంటే ఒక పాత్ర, లేకపోతే ఒక ఫర్నిచర్ లాగా, ఒక ఆభరణం, ఒక కెరటం, ప్రపంచం అలాగ అనుకోండి. మరి ప్రపంచానికి కారణమైనటువంటి పరమాత్మ ఎక్కడ ఉంటారు? ప్రపంచమంతా వ్యాపించి ఉండాలి కదా. అందువలన ఇప్పుడు ప్రపంచానికి కారణమైనటువంటి పరమాత్మ ఎక్కడ ఉన్నారంటే భూమిలో ఉంటారు, భూమి యందు ఉంటారు, నీటి యందు ఉంటారు, అగ్ని, వాయువు, ఆకాశం, చెట్టు, పుట్ట, నింగి, నేల అన్నిట్లో కూడా పరమాత్మయే వ్యాపించి ఉండాల. అయితే అటువంటి భగవంతునికి రూపం ఎలా ఉంటుంది చెప్పండి? వాస్తవానికి రూపం ఉండదు. విశ్వరూపం అవుతారు అప్పుడు ఈశ్వర. కానీ అనేక రూప ఈశ్వరుడు, అనేక భిన్న భగవంతులు కాదు. అందుకే 33 కోట్ల దేవుళ్ళు, 33 కోట్ల దేవతలు అంటారు. 33 కోట్ల దేవతలు అంటే అది భగవంతుని కాదు, భగవంతుని యొక్క విభూతులు అని అర్థం. సృష్టిలో ఉన్నటువంటి అనేక శక్తులు కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి అవుతుంది. కాబట్టి ఒకే పరమాత్మ ప్రతి నామరూపంలోనూ భాషిస్తున్నారు. అందుకే ఇప్పుడు చెప్పండి, ఆకాశానికి ఏ రూపం ఉంది? ఆకాశానికి రూపం ఉందా? కానీ ఆకాశం సర్వంగా వ్యాపించి ఉంది. మరి ఈశ్వరు కూడా సర్వంగా వ్యాపించి ఉండేటప్పుడు దానికి ఏ రూపం మనం పెడతాం? అయితే కొంతమంది అంటారు రూపము లేకుండా భగవంతుడు ఉండే అవకాశం లేదు అన్నారు అనుకోండి. అలాగైతే చాలా వాటికి రూపాలు మనం చూపెట్టలేం. ఆకాశానికే రూపం చూపెట్టలేం, కానీ ఆకాశం ఉందని ఒప్పుకున్నాము కదా, ఒప్పుకుంటున్నాం. మన బుద్ధికి ఆకారం ఏమైనా ఉందా? మన కోపానికి ఆకారం ఏమైనా ఉందా? మన ప్రేమ, మన శాంతి, వీటికి ఆకారాలు ఉన్నాయా? లేవు. కానీ అదేవిధంగా అవి ఉన్నట్లు మనం ఒప్పుకుంటున్నాము. ప్రేమ, శాంతి, ఆనందం. అదేవిధంగా ఈ పరమాత్మ కూడా మనం బుద్ధిని, ప్రేమని ఎలాగైతే ఒక రూపంగా చూపెట్టలేమో, ఆత్మ కూడా రూపంగా చూపెట్టలేము.
అందుకే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బుద్ధి పని చేస్తుందో లేదని చెప్పగలం అనుమానంతో తప్ప, ప్రత్యక్షంగా నేత్రములతో చూడలేం. అదేవిధంగా మీ కళ్ళు, మన కళ్ళుని ఈ ప్రపంచాన్ని చూస్తాయి, కానీ దాని వెనుకున్నటువంటి పరమాత్మని చూడలేవు. అందువలన ఇప్పుడు చెప్పండి, మన ఇష్టదేవత అంటే ఎవరు? ఇష్టదేవత అంటారు కదా, ఇష్టదేవత ఎవరు చెప్పండి? అంటే సర్వవ్యాపకమైన సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మకి ఒక ప్రతీక. అంటే మన జాతీయ జెండా ఉన్నది కదా, మన దేశానికి ఒక ప్రతీక. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు, జాతీయ జెండా మన దేశానికే ప్రతీక ఎలాగైతే అవుతుందో, మనం కొలిచే పూజించే ఇష్టదేవత కూడా ఆ పరమాత్మకి ఒక ప్రతీకయే అవుతుంది. ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మనం. అప్పుడు నా కంటికి కనబడడం లేదే అనే ఒక మన నిరాశ మనకు కలగదు, నిస్పృహ కలగదు. కాబట్టి పరమాత్మకి మనము రూపం అనేది లేకపోయినప్పటికీ ఒక ప్రతీకగా మనం పెట్టుకుంటాము. అందుకే పరమాత్మని ఎలా తెలుసుకుంటాం మనము? పరమాత్మ అంటే ఒక నియమము, ఒక సూత్రము, ప్రకృతి సూత్రంగానే తెలుసుకోవాలి. చూడండి, ఈ ప్రపంచమంతా ఎంత క్రమంగా ముందుకు సాగుతుందో. ఆ గ్రహాలు ఉన్నాయి, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతములు, యావత్తు సృష్టి, పృథివీ, భూమి, భూమి ఆకర్షణ, నీరు చల్లదనము లోతుకు ప్రయాణిస్తుంది, అగ్ని వేడి పైకి వస్తుంది, వాయువు చలిస్తుంది. ఇవన్నీ కూడా ఆకాశంలో, ఆకాశం వెళ్ళి ఆత్మలు. ఇదంతా ఒక నియమం. ఈ నియమాన్నే భగవాన్ అంటారు. స్వామి దయానంద సరస్వతి ఏమంటారంటే, భగవాన్ ఏడుస్తున్నారు కదా, భగవాన్ అంటే ఈ ప్రకృతి నియమ నిబంధనలుగానే ఉంటుందని చెప్పారు ఆయన. అందువలన ఆ పరమాత్మయే ఇలా ఎటు చూసినా పరమాత్మ అవుతుంది. మీరు చూడండి, గమనించండి, ఎక్కడ చూసినా. అందుకే కంకర యందు శంకర ఘోష వినిపిస్తుంది అంటారు మన వాళ్ళ మహాత్ములు. అందుకే మనం ఈరోజు ధ్యానంలో అదే చెప్పాను నేను. శివ మానస పూజ స్తోత్రములు శంకరాచార్య రాశారు ఈ శ్లోకం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వా గిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పారు. కాబట్టి యావత్ సృష్టి అంతా పరమాత్మే ఉన్నది. కాబట్టి మనం ఏది చేసినా కూడా పరమాత్మ పూజ అవుతుందని ఈ భావంతో చెయ్యండి అన్నారు. ఏన సర్వమిదం తతం, ఈ జగత్ కారణమైన పరమాత్మ భగవంతునికి జగత్ అంతటా నిండి ఉన్నారు. ఏంటది మరి? తం, ఆ పరమాత్మానం అభ్యర్చ. చూసారా, అభ్యర్చ అంటే సర్వవ్యాపకమైనటువంటి భగవంతుని ఎలా పూజిస్తామండి? ఎందుకంటే మన దేవుడి గదిలో, మన దేవాలయంలో పూజ చేస్తే అయిపోతుందా? అంటే పూలు, నైవేద్యము, ఇవన్నీ హారతలు తీసుకొచ్చి పూజ చేస్తామా? చెయ్యాలి, కానీ అది ఒక ప్రతీకగా తీసుకోవాలి. ఎందుకు? మనం ఎలా చేయాలి? ఇప్పుడు పరమాత్మకి మనము సర్వంగా వ్యాపించి ఉన్న పరమాత్మకి ఒకే స్థానంలో ఒక కాలంలో ఎలా పూజ చేయగలం? అందువలన ఏమంటున్న ఋషులు అంటే భగవాన్ శ్రీకృష్ణ, స్వకర్మన, మీరు చేసే ప్రతి చేష్ట ద్వారా కూడా పూజించవచ్చును. అంటే మీరు చేస్తున్న ఏ వృత్తి అయినా, ఏ పని అయినా, ఏ ఉద్యోగమైన, వ్యాపారమైనా ఆ కర్మ ద్వారా కూడా ఈశ్వరుని పూజించవచ్చును, ప్రార్థించవచ్చును. సపోజ్ ఆఫీసులో పని అయితే మీరు చేసే ప్రతి కర్మ, మీరు మాట్లాడే ప్రతి మాట
శ్రద్ధాభక్తితో ఈశ్వరుని స్మరించుకొని చేయండి. అప్పుడేమవుతుంది, సాక్షాత్తు ఆ కర్మని ఈశ్వరుడు మీ వెనక నడిపిస్తాడు. అందుకే మీ ఆలోచనల వెనక ఆలోచనలుగాను, మీ మాటల వెనక మాటలుగాను, మీ చేతల వెనక మీ కర్మలు, మీ చేష్టల వెనక చేష్టలుగా భగవానే చేస్తుంటారు. కానీ మనం దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయము. కాబట్టి ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయమో మనం అల్పమైపోతాం. మన శక్తి అల్పమైన శక్తి, మన జ్ఞానం అల్పమైన జ్ఞానం. కాబట్టి సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు, సర్వజ్ఞత్వం కలిగినటువంటి భగవంతుని మనం కనెక్ట్ అయితే మనలో శక్తి కూడా అనంతంగా ప్రకటమవుతుంది. మన జ్ఞానం కూడా సత్యం జ్ఞానం అనంతమైన జ్ఞానంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మొట్టమొదటిసారిగా సర్వధర్మాన్ అన్ని కూడా భగవంతునికి అప్పగించండి, శరణాగతి వత్సల. అందుకే అన్యథా శరణం నాస్తి, ఇంక వేరే శరణం ఆశ్రయం ఎక్కడ లేదు. త్వమేవ పరమాత్మ ఏవ శరణం మమ, పరమాత్మ ఒక్కటే ఆశ్రయంగా తీసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ప్రతి ఒక్కటి, డాక్టర్ అయితే అనుకోండి, రోగిని కూడా డాక్టరు తన యొక్క ఆత్మస్వరూపంగా భావించి శ్రద్ధతో ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు అది పూజ అయిపోతుంది. అదేవిధంగా పురోహితులు ఉంటారు దేవాలయంలో, పూజలు అర్చకులు, వాళ్ళు కూడా వస్తున్న భక్తుల్ని సేవించి ఆ భక్తులు కూడా సేవ చేస్తేనే నిజమైన ఈశ్వరుని పూజ అవుతుంది వాళ్ళకి. అలా ఏది చూసుకున్నా సరే అలా అనుకోండి, అలా చేస్తే మనకి ఏమొస్తుంది స్వామి అని మన ప్రశ్న. భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, సిద్ధిం విందతి మానవ, ఎవరైతే అలా చేస్తారో మీకు తెలియకుండానే ఆ కర్మ మిమ్మల్ని అత్యంత పునీతులుగా పవిత్రం చేసేస్తుంది. ఎందుకంటే ఈశ్వరార్పణ భావంతో చేస్తే ఏ ఫలం వచ్చినా నాకే ఎందుకు వచ్చింది అనుకోరు. ఎందుకు అంటే ఈశ్వరుడు ఫలం ఇవ్వడం, రిజల్ట్ ఇవ్వడం కూడా తప్పు కాదు. కాబట్టి మనం ఆ భావంతో చేస్తే ఏదొచ్చినా నాకే ఎందుకు వచ్చిందనే భావన మనకు రాదు. జ్వరం వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అని అనుకోరు మీరు. ఎందుకు, అది ఈశ్వరుడు మీకు ఇస్తున్నాడు, అప్పగిస్తున్నాడు ఆ బాధ్యత. ఆ జ్వరాన్ని స్వీకరించి దాన్ని తట్టుకొని ఆ శక్తి సామర్థ్యం కూడా ఈశ్వరుడు మీకు ఇస్తాడు. దాన్ని గ్రహించాలి. అందువలన పరమాత్మను విమర్శించకూడదు. చాలా మంది తెలియక పరమాత్మను ఒక వ్యక్తిగా, ఒక రూపంగా భావించి విమర్శిస్తుంటారు. దీనివల్ల నేనేం పాఠం నేర్చుకున్నాను అనుకుంటారు మీరు. చూడండి, మనకి ఎప్పుడు కూడా విజయం ద్వారా ఎక్కువగా పాఠం మనం నేర్చుకోలేం. పరాజయం ద్వారా అధికంగా పాఠాలు నేర్చుకుంటాం, అధిక విషయాలు నేర్చుకుంటాం. అంటే నిరంతరం మనలో ఒక తపస్సు అలాగ వృద్ధి జరుగుతుందన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా ఏదో విజయం జరిగినప్పుడు పొంగిపోవడము, పరాజయం కలిగినప్పుడు కృంగిపోవడము అలా ఉండకూడదు. రెండు కూడా ఈశ్వరు నుండే వచ్చాయి రిజల్ట్ అని మీరు భావించినప్పుడు దేనికి కూడా మీరు చెలించరు. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది తెలుసండి, మీ పరాజయాన్ని, మీ నష్టాలని, మీ ఓటములని అవి కూడా తర్వాత విజయములకి కారణంగా మారుతాయి. ఎందుకంటే చూడండి, ఒకటి గమనించండి, సృష్టి నియమం ఏంటంటే ఈవెన్ పాము విషం కూడా చాలా మందుల్లో వాడుతున్నారు ఔషధాలుగా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏది కూడా వృధా లేదు ఈ సృష్టిలో. అందువలన సిద్ధిం విందతి మానవ అంటే కర్మయోగికి ఈ పాఠాలు అంటే ఈ ఒడిదుడుకులు ఇవన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అలాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి పవిత్రమైన హృదయం కలగ మనిషినే మానవులు అంటారు. అందువలన ఏదో శరీరాలు, మనుష్య దేహాలు కలిగి ఉన్నంత మాత్రం మానవులు కాదు. ఎవరైతే ఈ అంతఃకరణ శుద్ధి, ఈ పవిత్రమైనటువంటి హృదయము, వివేక బుద్ధి కలిగి ఉంటారో అటువంటి కర్మయోగులే నిజమైన మానవులు అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఈ విధంగా మానవ అంటే
వివేక జ్ఞానం ఉన్న వ్యక్తి అని అర్థం. అంటే కర్మఫలానికి చలించే వ్యక్తి ఎక్కువగా పాఠాలు జ్ఞానం నేర్చుకోలేరు. కాబట్టి ఎటువంటి కర్మఫలం వచ్చినా అది ఈశ్వరునిగా మనము స్వీకరించాలి. ఈ విధంగా చేయాలంటే అప్పుడు మనకేమవుతుంది, కర్మఫలం నుంచి మనము ప్రతి క్షణం కూడా మనం అలాగ ప్రమాతగా జ్ఞానం వృద్ధి జరుగుతూనే ఉంటుంది. అప్పుడు కర్మయోగి సమత్వ బుద్ధి ఏర్పడుతుంది. అది ఏ యోగము, అది అసలైనటువంటి యోగులు. వారే పరమాత్మనే తన స్వరూపంగా సహజంగా దర్శిస్తారు. అయితే ఇంతకీ ఈ స్వధర్మం అంటే చూడండి, మనిషికి ఉన్నటువంటి అందరికి కూడా సమానమైన శక్తి సామర్థ్యాలు ప్రకటన కావు. మనలో బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. రెండింటిని కూడా మనము సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందువలన స్వధర్మము పరధర్మం యొక్క స్వరూపం ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ మరొకసారి. ఇంతకుముందు చూసాం 3వ అధ్యాయంలో, మళ్ళీ దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఇక్కడ. శ్రేయాన్ స్వధర్మో విగుణః, శ్రేయాన్ స్వధర్మో విగుణః, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాస్వనుష్ఠితాత్, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వభావనియతం కర్మ, స్వభావనియతం కర్మ, స్వభావనియతం కర్మ, కుర్వన్నాప్నోతి కిల్బిషం, కుర్వన్నాప్నోతి కిల్బిషం, కుర్వన్నాప్నోతి కిల్బిషం, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం, స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం, స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఉత్తమం. ఈ 3 శ్లోకాలు ఉన్నాయి చూడండి, 45, 46, 47. ఈ శ్లోకాలు ఒక అద్భుతమైనటువంటి మనులు, రత్నాలు అంటారు స్వామి దయానంద సరస్వతి. అద్భుతమైన శ్లోకాలు ఇవి. మీరు మరొకసారి ఇవి చదవాలి క్లాస్ అయిన తర్వాత కూడా, రిపీట్ చేయండి మీరు ఆ తర్వాత కూడా. అయితే ప్రతి మనిషికి అంటే సాధారణంగా మనిషికి ఒక బలహీనత ఉంటుంది. మనిషి అన్నాక ఏంటి బలహీనత అంటే, మనం ఎదుటి వారితో పోల్చుకోవడమే మన బలహీనత. అంటే చూడండి, మీరు ఏది చేస్తున్నప్పటికీ పక్కవారు చేస్తున్నది మంచిది గొప్పది అనిపిస్తుంది మనకి. ఆ బలహీనత పక్కవారితో పోల్చుకోవడం, బాధపడుతుంటాం. మీరు వ్యాపారం చేస్తే పక్కవారు చేసే వ్యాపారం బాగుంటుంది, మీరు ఉద్యోగం చేస్తే పక్కవారి యొక్క ఉద్యోగం బాగుంటుంది. ఇది అన్నిటికీ మీరు అన్వయించుకోవచ్చు. మనము మన బిడ్డకు పెళ్లి చేసామనుకోండి, పక్కింటి వారి యొక్క బిడ్డకు పెళ్లి అయింది కదా, ఆ పెళ్లిలో ఏదో గొప్పతనం అనిపిస్తుంది మన దానికంటే, మన కార్యం కంటే. మనం ఏది చేసుకున్నా పక్కవారితో కంపేర్ చేస్తుంటాం. ఇది మనకున్నటువంటి గొప్ప బలహీనత మనిషికి అంటారు. ఎందుకు? తను తినే ఆహారం కూడా, వేసుకున్న దుస్తులు, ఆభరణాలు, ఇల్లు, కార్లు, ప్రతి ఒక్కటి ఎక్కడ ఏదైనా సరే పక్కవారితో పోల్చి చూస్తే మనకు నచ్చదు.
ఎందుకంటే ఇది శాస్త్రం ఎప్పుడో చెప్పింది చిన్నప్పటి నుంచి తత్వం. దూరంగా ఉన్న కొండలు నునుపుగా ఉంటాయి. చూడండి, మనం దూరంగా సంబంధాలు వ్యవహారాలు చేస్తున్న ఆ వ్యక్తి గురించి మనము చాలా గొప్పగా చెప్పుకుంటాం. అదే వ్యక్తితో దగ్గరగా మీరు ప్రయాణించి చూడండి, ఎంతటి వారికైనా సరే ఆ ఇద్దరి మధ్య సంఘర్షణ రాక తప్పదు. అది సహజం, నేచురల్, ప్రకృతి స్వభావం. అందుకే ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఎక్కువ కాలం ఉంటాయంటే ఏంటంటే వీలైనంత వరకు వ్యవహారాలు మిక్స్ చేయకుండా దూరంగా వ్యవహారాలు చేసుకుంటూ వెళ్ళిపోయిన వారి రిలేషన్లే చాలా కాలం ఉంటాయి దీర్ఘంగా. మనం ఎక్కువ కలిసిపోయి ఇన్వాల్వ్ అయిపోయి చేసామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది విడిపోక తప్పదు, వియోగం తప్పదు. అందువలన మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా పక్క వారితో పోల్చుకోవడం ఉండకూడదు. ఇది మొట్టమొదటి నియమం. ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన పక్క వారితో పోల్చుకున్నాం అనుకోండి, సపోజ్ ఆధ్యాత్మికంగా పోల్చుకున్నా, లౌకికంగా పోల్చుకున్నా మనకి 2 ప్రమాదాలు ఉంటాయి. ఏంటి? మనకంటే లౌకికంగా చాలా దిగువగా ఉన్నారనుకోండి సపోజ్, అదే విధంగా ఆధ్యాత్మికంగా చాలా తక్కువగా ఉన్నారనుకోండి, మనమేమనుకుంటాము, అబ్బో నేను చాలా పై స్థాయిలో ఉన్నానండి, నేను చాలా గొప్పవాడినండి అని మీరు అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? మీకంటే కింద వారిని పోల్చుకున్నారు కాబట్టి. ఒకవేళ ఉదాహరణకి మీకంటే హై లెవెల్లో ఉన్న వారిని పోల్చుకున్నారు అనుకోండి సపోజ్, అయినా వాళ్ళకి ఏదో కిందటి పునర్జన్మ, వాళ్ళకి ప్రారంధం అండి అని, అయినా వాళ్ళు చేయగలరండి, వాళ్ళు యోగులండి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళండి, వాళ్ళ గురువులు అలాగండి, వాళ్ళ పరంపర అదండి, ఇవన్నీ కవర్ చేసుకుంటాము తప్ప మనము సాధించలేము అది. కానీ ఈ 2 కూడా మీరు ఎక్కడున్నారో అక్కడే వస్తాయి మీకు. కానీ మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మొదలు పెట్టండి. ఈ రోజు నుండి భగవద్గీత అద్భుతమైనటువంటి ఒక సూత్రం ఏమిస్తుందంటే, మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఎదుటి వారితో పోల్చుకోవద్దు. మీకంటే కింద ఉన్నా, మీకంటే పైన ఉన్నా వారిద్దరితో కూడా పోల్చుకోకూడదు. సమాజం ఏం చెప్తుంది మనకి? కాంపిటీషన్ చూడు, మీ ఫ్రెండ్ చూడు బాగా చదువుతున్నాడు, నువ్వు వాడికంటే బాగా చదవాలి. ఈయన చదవకపోతే ఆయనకి ఏదో మోసం చేసైనా సరే, ఆయనకి ఏదో సరే బాధ పెట్టైనా సరే ఆయనకంటే ముందు ఉండాలనే ఒక ప్రయత్నం కష్ట పెరుగుతుంది అనమాట. అంటే అంత ఆసురి ప్రవృత్తి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇది చాలా ప్రమాదం. తర్వాత అంటారు, నీకంటే కింద వారిని నువ్వు ఫ్రెండ్షిప్ చేయకు, నీకంటే గొప్పవారితో ఫ్రెండ్షిప్ చేయి అంటుంటాము. అది కూడా ప్రమాదమే. ఎప్పుడు కూడా పోలిక అనేది ఎదుటి వారితో ఉండకూడదు అంటారు. సరే, నాతో నాకు పోలిక ఉంటే నాకేం ప్రయోజనం స్వామి అంటే గీత ఏం చెప్తుందంటే, చూడండి, ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థితిని ఒకసారి అంచనా వేయండి. దాని మీద ఇంప్రూవ్మెంట్ కోసం ప్రతి క్షణం కూడా పాటుపడండి. అప్పుడు మీలో ఉన్నటువంటి గ్రోత్, మీలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఇట్ ఈస్ నో బౌండ్స్ అండి, దానికి లిమిట్స్ లేవు అనమాట. అనంతంగా ఎదిగే అవకాశాలు మీరు ఉంచుకొని, వాటికి ద్వారాలు కిటికీలు బంధించుకొని పక్కవారితో కంపేర్ చేసుకొని మీరు అక్కడే ఉండిపోతున్నారు. కానీ ప్రతి మూమెంట్, ప్రతి క్షణము మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని మిమ్మల్ని మీతో మీరే పోల్చుకుంటే, ఉదయంలో ఉన్నటువంటి నేను సాయంత్రం నాలో ఏమి ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఏమి వృద్ధి జరిగింది, ఏమి ఎక్కువగా సాధించాను, ఏమి ఎక్కువగా పొందాను అనేది మీకు స్పష్టమవుతుంది. అందుకే ఎవరికి వారు ఉత్తమమైనటువంటి విద్యార్థులు కానీ, ఉత్తమమైనటువంటి మానవులు ఎవరంటే వారికి వారే కంపేర్ చేసుకుంటారు. అందువలన అప్పుడు మనలో అసూయ, జలసి, ఇలాంటి పోటీతత్వము, మనలో దురాశ, ఇలాంటి లోభి, ఇవన్నీ మనకు కలగవు. అందుకే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, స్వధర్మ శ్రేయాన్ అంటే మీరు ఏ వృత్తిని చేపడితే అదే మీకు శ్రేయస్కరమైనది. ఒకవేళ స్వామీజీ నేను ఏదైతే చేస్తున్నా అదేం పెద్ద శ్రేష్టం కాదండి, అలా అయినప్పుడు దాన్ని శ్రేష్టమైన దానిగా తయారు చేసుకోవాలంట.
అందుకే ఈ స్వధర్మ శ్రేయాన్ అని ఎందుకు వాడారు భగవాను? ఎంత అద్భుతమైనటువంటిది. ఎందుకంటే అర్జునుడు తన స్వధర్మము, క్షత్రియ యొక్క స్వధర్మం, యుద్ధములో వెన్ను చూపకూడదు అనేది గొప్ప లక్షణం క్షత్రియ వర్ణంకి. యుద్ధేచ అపి పలాయనం, యుద్ధేచ అపి అపలాయనం కదా. మరి ఈయనేం చేస్తున్నాడు? యుద్ధంలో వెన్ను చూపుతున్నాడు, పారిపోతున్నాడు యుద్ధభూమి నుండి. అందువలన స్వధర్మము అనే వాడారు భగవాన్. స్వధర్మం ఏంటి? శ్రేయాన్, గొప్పది. అందువలన తన వారితో యుద్ధం చేయడం కన్నా అధర్మం లేదు. దానికన్నా భిక్షమెత్తుకొని భైక్షమపీహలోకే అంటున్నాడు అర్జునుడు. కానీ క్షత్రియ ధర్మము, గృహస్థ ధర్మము వదిలేసి సన్యాసం స్వీకరించడం వలన గొప్పతనం అవుతుందని అర్జునుడు అనుకుంటే, భగవాన్ ఏంటంటున్నారు? నీ స్వధర్మాన్ని విడిచిపెట్టడమే నీకు పాపముతో సమానం అంటున్నాడు. అందువలన నీ స్వధర్మాన్ని పాటించడమే నీకు శ్రేయస్సు. విగుణః, అది ఎంత కష్టమైనప్పటికీ, అది అంత కొన్ని లొసుగులు లోటుపాట్లు ఉన్నప్పటికీ నీ స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అంటున్నారు. అందువల్ల అటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది. ఎందుకు? ముఖ్యంగా ఈ యుద్ధ రంగంలో ఈ ధ్వనుల మధ్య ఈ అలజడి, ఈ కన్ఫ్యూజను, ఈ యొక్క భ్రమ భయాల మధ్య ఉండి ఉరకలు పరుగులు తీస్తున్నటువంటి గుర్రాలు, ఏనుగులు, ఈ యొక్క యుద్ధ ఆ ప్రతిధ్వనిల్లో ఉన్నవారికి ఎవరికైనా 2 రోజులు ఋషికేశో, హరిద్వారో లేకపోతే నైమిషారణ్యం వెళ్ళి అక్కడ ఏదో కథలు, భాగవతం కథ వింటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది. అందుకే మన యొక్క గృహస్థ ధర్మాలు, మన యొక్క వర్ణాశ్రమం, మన స్వాభావిక ధర్మాలు, ఈ కర్తవ్యులు విడిచిపెట్టి చాలా మంది పారిపోదామా అనుకుంటారు. ఎక్కడికి? ఆశ్రమాలు. అబ్బో ఎంత అద్భుతంగా ఉంది ఆశ్రమం. ఆశ్రమంలో ఉన్నవారు ఏమనుకుంటారంటే, కాస్త ఈ ఆశ్రమం నుంచి రిలీఫ్ ఇస్తే నేనేదో హైదరాబాదు, ముంబై వెళ్ళి కాసేపు శాంతి తీరు వస్తాను అని వాళ్ళు అనుకుంటారు అక్కడ ఆశ్రమంలో ఉన్నవారు. ఎందుకంటే ముందే చెప్పాను నేను, ఆశ్రమంలో కూడా అద్భుతమైనటువంటి సంసారం దాపరించి ఉన్నది. అద్భుతమైన సంసారం అంటారు దానికి. ఎందుకు? ఆధ్యాత్మిక పేరు ఒకటి కదా, ఆధ్యాత్మిక సంసారం అంటారు. అందువల్ల వాళ్ళు కూడా ఈ నిత్య నిరంతరము అక్కడ కూడా పాలిటిక్స్, రాజకీయాలు, ఎదుటి వారితో పోల్చుకోవడము, అక్కడ కూడా ఈ ఆపేక్ష, ఊహలు, ఓప్స్, ఎక్స్పెక్టేషన్స్, కోరికలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది కూడా ఈ మనసేగా. మనసు ఏమైనా మారిందా? మనసు మారింది అనుకోండి, హైదరాబాద్ కూడా అమరావతి అవుతుంది. మనసు, ఇదే మనసు కల్మషాలతోని ఈ యొక్క అనేక విషయాలపై పరుగులు తీస్తున్న మనస్సు అమరావతి వెళ్ళినా హైదరాబాద్ కంటే దారుణంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్గా ఉండొచ్చు కూడా. హైదరాబాద్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్గా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ఎందుకు? మనస్సు మనము సంసిద్ధం చేసుకోవాలి. అందుకే ఆశ్రమంలో ఉన్నవారు బయటకు రాలేక, అక్కడ ఉండలేక నానా అవస్థలు పడుతుంటారు. ఒకసారి మా గురువు గారు అన్నారు, ఒక ఆశ్రమానికి వెళ్ళారంట. ఎందుకు? ఏమండి ఆశ్రమం పీఠాధిపతి ఎవరు అన్నారంట. వాళ్ళు అన్నారంట, స్వామీజీ మా ఆశ్రమం మండలేశ్వర గారు ఇంకొక ఆశ్రమానికి వెళ్ళారు కొన్నాళ్ళు శాంతి కోసం అన్నారు. అంటే ఈ ఆశ్రమంలో శాంతి లేదా? శాంతి ఎలా ఉంటుంది? మొత్తము పాల నుండి పూజల వరకు, సత్సంగం, భజనలు, ఆ యొక్క ఎంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకి సదుపాయం జరుగుతున్నాయా, ఇవన్నీ వ్యవహారాలు చూసుకుంటే సరిపోతుంది. ఇంక శాంతి ఎక్కడ ఉంటుంది? మనం అనుకున్నట్టు అందరూ అన్ని చేయరు కదా. సో టెన్షన్. ఆశ్రమ పీఠాధిపతికి టెన్షన్. అందువలన దాంట్లో రిలాక్స్ అవ్వడానికి పక్క ఆశ్రమంకి, ఎక్కడికి ఆశ్రమానికి వెళ్ళిపోయారంట ఆయన. అందువలన మీరు చూడండి, మనం చేస్తున్న పనిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ప్రీతిగా మనం చేస్తామో, అప్పుడు తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి అన్నారు భగవాన్. తేషాం సతతయుక్తానాం భజత ప్రీతిపూర్వకం. ప్రీతితో మీరు చేసే ప్రతి పని కూడా ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క, ఆ యొక్క భగవాన్ గణేష్,
ఆ యొక్క శివపార్వతి ఆ జై శ్రీమన్నారాయణ అని భావం చెయ్యండి. రామ రామ అని ఒక్కసారి రామనామం తరించిపోతుంది మమ్మల్ని జీవితాలను తరింపు చేస్తుంది. రామనామము రామనామం రమ్యమైనది రామనామం. అండపిండ బ్రహ్మాండం అంతటికి కూడా ఆధారమై ఉన్నది రామనామము. సృష్టి స్థితి లయలకు ఆధారమై ఉన్నది రామనామము. స్వర్గము అనేక లోకాలు స్వర్గాది లోకాలకు ఆధారమై ఉన్నది రామనామం అన్నారు. ఆ రామనామమే రత్నాకర్ అనే దారి దోపిడి దొంగని బ్రహ్మర్షిగా వాల్మీకి మహర్షిగా మార్చింది ఒక్క రామనామం. మనకు రామ అంటే రామేనా, ఈమెని పెద్ద మంత్రం ఏమండి, ఓం హ్రీం క్లీం హైం గ్రీం, ఇవి అంత బీజాక్షరాలు అని చెప్పేసి వామాచారాలు ఆచారము తంత్రము మంత్రము యంత్రాల్లో పడిపోయి శ్రీ విద్య అనేక యంత్రాల్లో దూరిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం తప్ప రామ అంటే అబ్బబ్బా నోటి నిండా నిండిపోతుంది ఆ ప్రీతితో ఆనందముతో రామ. అందుకే ఇక మీదట మీరు ప్రతి ఫోన్ ఎత్తినప్పుడు మాట్లాడినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ముగించినప్పుడు రామతో చెయ్యండి. ఇక నుంచి అవతల వ్యక్తి హలో హలో అంటాడు, మీరు రామ అనండి. ఎప్పటికైనా మీ దారిలోకి వస్తేనే మాట్లాడండి, లేకపోతే ఫోన్ కట్ చేయండి. అద్భుతమైన విషయం మన మిత్రులు చెప్తాను, ఎందుకంటే చెప్పాలి. డిఆర్డిఓలో ఒక మిసైల్ సైంటిస్ట్ ఉన్నారు మన మిత్రులు ఒకరు, శ్రీవర్ధన్ రెడ్డి గారని. ఆ శ్రీవర్ధన్ రెడ్డి గారు మిసైల్ సైంటిస్ట్. ఆయన మాకు పరిచయం అయ్యారు, చెప్పారు. ఆయన చాలా మంది ప్రవచనాలకి, ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలకు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. భగవద్గీత అంటే ప్రాణము, గోవింద అనే శబ్దం ఆయనకి హృదయ స్పందనలాడిది అనమాట, హార్ట్ బీట్ అనమాట. ఎవరు ఏ మాట, ఈవెన్ ఆఫీసులో కూడా ఆయనకి గోవింద అనే నామధేయంతో పిలుస్తారంటే ఆయన ఎంత కనెక్ట్ అయ్యారో గోవింద చూడండి. ఆయన జీవితంలో ఇప్పటి నుండి ఎప్పుడు కూడా ఫోన్లుగా ఎత్తినప్పుడు కూడా గోవిందా గోవింద అంటారు. ఆయన ఎదుటి వ్యక్తి హలో సార్ హలో హలో అంటాడు, గోవిందా గోవింద అంటాడు. ఇంకా హలో అన్నారు అనుకోండి, ఆయన ఎంత పెద్ద మేనేజర్ అయినా ఇస్రో చైర్మన్ అయినా ఫోన్ కట్ చేస్తారంట. ఆయన ఎందుకు 2 సార్లు అవకాశం ఇస్తారట. గోవిందా గోవింద అంటారు. రామన్న పర్లేదు, శివన్న పర్లేదు, కృష్ణన్న పర్లేదు, ఏదైనా అనండి, కానీ హలో అంటే మాత్రం ఆయన ఫోను కంటిన్యూ చేయరంట. చూసారా, ఒక సైంటిస్ట్, ఒక మిసైల్ సైంటిస్ట్ డిఆర్డిఓలో, ఆయన గోవింద శబ్దం తప్ప ఏమీ వాడట్లేదు ఫోన్ ఎత్తినప్పుడు, ఫోను ముగించినప్పుడు. మనం మాత్రం హలో ఓకే అండి, బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్, హలో ఓకే బాయ్ బాయ్, ఇవి వదిలేయండి. మనం ఎప్పుడైతే మనము దీన్ని కొనసాగిస్తామో మన పిల్లలు పాటిస్తారు. మనము హలో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నాం అనుకోండి, పిల్లలు మీరు రామన్రా, పిల్లలు ఎందుకు రామంటారు, మీరు హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఓకే హలో హల్లో హల్లో అంటారు. చాలా మంది ఇతర విశ్వాసాల మతస్థులు పాటిస్తున్నారు, హిందువులు తప్ప. హిందువులు పాటించరండి. వాళ్ళు చూడండి, వాళ్ళు సలాం అంటారు, నమస్కారం అంటారు, మాలికం సలాం, ఏదో సంథింగ్ హల్లెలూయా హల్లెలూయా వాళ్ళు అంటారు, ఏవేవో అంటారు వాళ్ళు శబ్దాలు. వాటికి అర్థాలు మనకు తెలియ, వాటితో మనకు సంబంధం లేదు. మనది ఉన్నది కదా మనకి, హరి ఓం, ఓం రామ్ రామ్, శివ శివ, కృష్ణ, శ్రీమాత్రి నమః, జై భవాని, జై భవాని, జై గణేష్, జై గణేష్, ఇవి వాడండి. ఇది వాడిన వెంటనే మీ కమ్యూనికేషన్లో తిట్టులు ఉండవు, మీకు టెన్షన్ ఉండదు, మీకు భయం ఉండదు, అసూయ ఉండదు. ఎదుటి వరకు రామరామ్ అని మీరు కూడా రామరామ్ అని మాట్లాడుతూ ఎలాగండి చెడు మాట్లాడగలం, ఎలా చెడు చేయగలం, ఇదంతా ఆధ్యాత్మికంగా మారిపోతుంది వ్యవహారం అంతా. అందుకే మనం ఈ చిన్న విషయాలు, ఆడు మైక్ టెస్ట్ చేస్తుంది, హలో మైక్ 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 టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 అంటారు. ఓం అని ఒక్క నోటంటే ఒక మాట రాదు. ఇది మనం మార్పించాలి మెల్లగా. ఇవి చిన్న వాటితోనే గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న విషయాలు మళ్ళీ. అందుకే భగవాన్ ఏమంటున్నాడంటే పరధర్మాత్, అంటే పరధర్మం కంటే కూడా శ్రేయస్కరమైనది ఏంటి, ఏ వృత్తి చేపట్టాలో ముందే నిర్ణయించుకోవాలి మనం. ఒకవేళ
నిర్ణయించుకోవడంలో పొరపాటు జరిగిందనుకోండి, అయితే మీరు ఏ వృత్తి చేస్తున్నారో దాన్ని ప్రేమించి ప్రీతితో చేయడానికి అభ్యాసం చేసుకోవాలి. విగుణ అపి, చూసారా, మనం ఎంచుకున్న వృత్తిలో కొన్ని లొసుగులు కానీ లోటుపాట్లు కానీ కొంత ఇబ్బందులు తారసపడుతున్నప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. అందువలన ఎప్పుడైతే ఏ పని కూడా సంపూర్ణ సక్సెస్ అనే సృష్టిలో ఉండదు. ఎందుకు? సృష్టే 3 గుణాల కలయిక. 3 గుణాలే నిరంతరం వికారాలు చెందుతుంటాయి. అంటే ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కటి వికారం చెందుతుంది. మన యొక్క శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ వికారాలు పొందుతున్నాయి. అందుకే మనము నా ప్రాణ చేతులు మారకూడదు అంటే ఆయన తొందరగా మారిపోదు. ఎందుకు? వికారాలు జరుగుతున్నాయి. అందువలన ఈ సృష్టిలో ఏది కూడా 100% సక్సెస్ కాదు, పరిపూర్ణం కాదు, కంప్లీట్ కాదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం జీర్ణించుకోవాలి. అందువలన మెరుగ్గా చేయడానికే మనం ప్రయత్నించాలి తప్ప 100% పక్కా అని అనుకోవడం కూడా మన అజ్ఞానం అవుతుంది. అందువలన స్వభావ నియతం కర్మ కుర్వన్, మీ స్వభావానికి తగ్గట్టుగా ఎన్నుకున్నటువంటి వృత్తినే మీరు చెయ్యాలి. దాన్ని ఆనందించండి, ఆస్వాదించండి. దానిలో భగవంతుని యొక్క సహాయాన్ని తీసుకోండి. భగవంతుని నామంతో చొప్పించండి, జపము చింతనతో చెయ్యండి. వంట చేసినా, పంట పండించినా, ఓకేనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, అందువల్ల దాన్ని ఇష్టంగా చేస్తే ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో ఆలోచించండి. మీకున్న వృత్తిలో ఎక్కడ ఆరంభించారో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపో సోదరా అంటారు. తొలిమెట్టు గొప్పదే, కానీ అక్కడ ఆగిపోకూడదు. అది పూజ అవదు పూర్తిగా. ఇంకా మనము గర్భగృహంలోకి వెళ్ళాల్సి ఉంటుంది, మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 3600 మెట్లు ఎక్కాలి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే. తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొడితే వెంకటేశ్వర స్వామి పూజ అవదు. అదేవిధంగా ముందుకు సాగిపో. అందువలన ఏ ఉద్యోగమైనా, ఏ వృత్తి అయినా, గృహస్థరాలైనా, ఇంటికి పనులైనా, వంట పనులైనా, పంట పనులైనా, ఆఫీస్ అయినా, వ్యాపారమైనా, అన్నిట్లో కూడా సాధక బాధకాలు ఉంటాయి, ఒడిదుడుగులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా మీరు ఏ రోజైతే అలాగా ఓర్పుతో, సహనముతో ఆ యొక్క కొన్ని 2 సాధనలు ఇచ్చారు భగవద్గీతలో. ఎంతటి వారినైనా మనం మార్చి వారితో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు 2 ఆయుధాలు ఉన్నాయి. ముందు చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ప్రతి దానికి కూడా చిరునవ్వుతో మీరు ప్రాక్టీస్ చేయండి. అయినప్పటికీ ఇంకా అవ్వకపోతే మౌనం. చిరునవ్వు ఒక ఆయుధము, మౌనం ఒక ఆయుధము. చిరునవ్వు అంటే నారాయణాస్త్రం అంటారు చిరునవ్వుకి. మౌనం అంటే పాశుపతాస్త్రం అన్నమాట. అందుకే 2 చూడండి. ఇప్పుడు కూడా పురాణాల్లో కూడా విష్ణుమూర్తి నవ్వులతో, తన నవ్వులు ఆ చిరునవ్వులతోనే జగన్మోహినిగా భస్మాసురుణ్ణి కూడా, గజాసురుణ్ణి, భస్మాసురుణ్ణి ఎవరినైనా సరే ఆ చిరునవ్వుతోనే పడేస్తారు అన్నమాట. అదే మన శివ చూడండి, అంటే పూర్తిగా శాంతం, శివం, మౌనం. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. దక్షిణామూర్తి అంటే సదాశివ, సాంబశివ. కాబట్టి ఈ విధంగా మౌనము గొప్ప, అది అల్టిమేట్ అస్త్రం, ఆఖరాస్త్రం మౌనం. అంతకుముందు చిరునవ్వుతో ప్రతిదానికి సమాధానం మీ స్మైల్. అందువల్ల ఆర్గ్యుమెంట్లు చేయడం కంటే మనం నవ్వుతోనే ఎదుర్కోవచ్చు. ఆఖరికి మౌనంతో ఎదుర్కోవాలి తప్ప మనం ఊరికే ఈ జిమ్నాస్టిక్స్, కుస్తీలు పట్టి చేస్తే అవి ఇప్పటికీ సమస్యలు తీరవు. ఇప్పుడు చూడండి, ఇన్ని సంవత్సరాలు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంటే చివరికి శాంతి ఒప్పందం ద్వారా అవ్వాలి. అంటే మౌనమే గెలుస్తుంది చివరికి మళ్ళీ. అందువలన ఈ విషయము భగవాన్ ఏమంటున్నారంటే కిల్బిషం నా ఆప్నోతి. కిల్బిషం అంటే పాపం. యాక్చువల్ చెప్పాలంటే కిల్బిషం అంటే
పాపము అని అర్థం వస్తుంది. అందువలన ఈ కిల్బిషం అనేది నువ్వు పొందవు. ఎప్పుడు? స్వధర్మము నువ్వు ఆచరించినప్పుడు అది ఎంత నీకు బాధ అనిపించినా, కష్టం అనిపించినా, ఇబ్బంది అనిపించినా నువ్వు పాపాన్ని పొందవు. ఎందుకు? ఎందుకంటే పరధర్మాత్ సు అనుష్ఠితాత్. అందువలన మనం ఎంచుకున్న వృత్తి విడిచిపెట్టి మనకు తేలిగ్గా అనిపిస్తున్నటువంటి ఇతరుల యొక్క ధర్మాన్ని, ఇతరుల యొక్క కర్తవ్యాన్ని, ఇతరుల యొక్క వృత్తిని చేపడితే మీకు సులభం అనిపించినప్పటికీ అది నీకు పాపమే కలిగిస్తుంది అన్నారు. అందుకే చూడండి, కొంతమంది డాక్టర్లు అవుతారు, ఆదాయం సరిగా రాకపోయేసరికి డాక్టర్ వృత్తి పక్కన పెట్టి రాజకీయంలో జంప్ చేస్తాడు అనమాట. వ్యాపారం చేస్తారు, వ్యాపారంలో బాగా అవినీతి అక్రమాలతో సంపాదించి ఈ పెట్టుబడి పెట్టి రాజకీయంలో ఒక్కసారిగా సంపాదించాలని రాజకీయంలో దూకుతారనమాట. నేను సేవకు చేయడానికి వస్తాను, సేవ. ఇవన్నీ మరి చూస్తున్నారు ఈ మధ్యకాలం. ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా రాజకీయంలోకి వస్తున్నారు అన్ని వదిలిపెట్టి. ఎందుకు అంటే పరధర్మంలో ప్రవేశిస్తున్నారు, పరకాయ ప్రవేశం లాగా. ఆ ప్రవేశంతోనే వారికి ఆధ్యాత్మిక పతనం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? పరధర్మ నువ్వెంత ఆనందంగా సుఖంగా మీకు అనిపించినప్పటికీ ఆ పరధర్మంలో ప్రవృత్తిలోకి వెళ్ళావు కాబట్టి, నిజంగా నీ స్వభావానికి విరుద్ధమైన వృత్తిలోకి ప్రవేశించావు కాబట్టి అది నీకు పాపంతో సమానము. అందువల్ల ఏమంటున్నారు ఇక్కడ? స్వభావ నియతం కర్మ అంటే పాపమేవ అంటే పాపమేవ ఆశ్రయేత్ అన్నారు. ఇక్కడ అర్జునుడికి కన్ఫ్యూజన్, స్వధర్మం తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళని చంపడము మనకు పాపమే వస్తుందని చెప్పాడు అక్కడ. ఎవరాయన? వాళ్ళు ఆతతాయిన అన్నారు. మళ్ళీ ఆతాయిన అంటే అత్యంత నీచమైనటువంటి పనులు, ఘోరాతి ఘోర పాపాలు చేసిన వారిని ఆతతాయనులు అంటారు. అంటే ఇంటికి అగ్ని పెట్టము, ఇల్లు ఏమి కాల్చివేయడము, వాళ్ళ యొక్క ధనాన్ని దోచుకోవడము, స్త్రీకి మానభంగాలు చేయడము, స్త్రీని కిడ్నాప్ చేయడము, ఇవన్నీ కూడా విషం పెట్టడము, ఇవన్నీ కూడా అత్యంత ఘోరమైన నరకముకు దారి తీసే పాపాలు. అన్నీ చేశారు కౌరవులు. చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా చేసి పెట్టారు ఇవన్నీ. కాబట్టి వాళ్ళని విడిచిపెట్టడం అనేది మంచిది అంటున్నాడు అర్జునుడు. అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు అని అర్థం. అందువలన భగవాన్ ఏమంటున్నాడంటే స్వధర్మాన్ని సదోషమపి స్వధర్మం నత్యజేత్ అంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ మీ కర్తవ్య కర్మల్ని, మీ స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదని చెప్తున్నారు. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంతకీ చూడండి, మీకు మీ ధర్మ ఆచరణలో కొద్దిపాటి హింస జరిగిన శాస్త్రం సమ్మతించింది. ఇప్పుడు చూడండి, అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి మానభంగ అత్యాచారాలు చేస్తున్నారు. చిన్నపిల్ల కిడ్నాప్, ఆడపిల్లకి అత్యాచారాలు అనేక జరుగుతున్నాయి. వాళ్ళని విడిచిపెట్టడం కూడా నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది, అధర్మం కింద వస్తుంది. అందువలన వాళ్ళకి మరణ శిక్ష ఇవ్వడంలో కూడా న్యాయమే అవుతుంది కదా. అందువలన ఇప్పుడు మరణ శిక్ష చేయాలంటే డైరెక్ట్గా ఆ ఉరితాడు లాగుతాడు ఒక అతను. అది ఎంత బాధాకరమైనది. కానీ అది కూడా పాపము కాదు అని చెప్తుంది శాస్త్రం. అదేదో పుణ్యం వేస్తే అనట్లేదు నేను, కానీ అది పాపం అయితే కాదు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే అలా స్వధర్మంలో భాగంగా హింస ఉన్నా కూడా పాపము కలిగించదు. ఎందుకంటే ఆ వ్యక్తి స్వధర్మాన్ని నిర్వర్తించేది ఎదుటి వారిని బాధించడానికి కాదు, ధర్మాన్ని రక్షించడానికి. అందుకే మహాభారత యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధం జరగడానికి కారణము ధర్మాన్ని రక్షించడానికి. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని రక్షించడానికి యుద్ధం జరిగింది. అందువలన మనం ఖచ్చితంగా సైనికుడు అవ్వాలి, పోలీస్ అవ్వాలి. ఇప్పుడు బార్డర్లో యుద్ధం చేస్తాడు జవాన్. అబ్బో నేను హింస చేయనని గన్న కాల్చకపోతే ఈ 4 కాల్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా
మనం వ్యాపారమే అనుకోండి, సమాజానికి ఏదైతే మనం చేస్తామో ఆ వ్యాపారములో కూడా మీ ధర్మము న్యాయము పెట్టి ఎవరైతే చేస్తారో అది కూడా పూజగా మారిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్నామనుకోండి, చిన్న చిన్నవి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరి దేశాన్ని రక్షించేది ఎవరు? అందువలన క్షత్రియ వృత్తి అంటే ఏంటి? పోలీస్ విభాగము, మిలిటరీ విభాగాలు, రక్షణ దళాలు, హోంశాఖ ఇవి ఉండాలి. అందులో హింస ఉన్నది కంటే ఎవరు వెళ్ళలేదనుకోండి, తర్వాత మనం ఉండం. అందువలన ఇక్కడ ఏంటంటే ధర్మ ఆచరణ, స్వధర్మ ఆచరణకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది తప్ప దాని వలన జరిగే కొద్దిపాటి హింస కూడా మీకు అత్యంత పాపం కలిగించదని చెప్పారు. అందుకే భగవాన్ ఏమంటారంటే అలా ఎవరైతే చేస్తారో కిల్బిషం, వాళ్ళు ఎటువంటి పాపాన్ని పొందరు అని చెప్తున్నారు. సహజం కర్మ కౌంతేయ. హరి ఓం. హరి ఓం స్వామి. సహజం కర్మ కౌంతేయ. సహజం కర్మ కౌంతేయ. సహజం కర్మ కౌంతేయ. సదోషమపి న త్యజేత్. సదోషమపి న త్యజేత్. సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ. సర్వారంభా హి దోషేణ. సర్వారంభా హి దోషేణ. ధూమేనాగ్నిరివావృతాః. 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 సహజం కర్మ కౌంతేయ. సదోషమపి న త్యజేత్. సహజం కర్మ కౌంతేయ. సదోషమపి న త్యజేత్. సహజం కర్మ కౌంతేయ. సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఉత్తమం. ఎందుకంటే మన యొక్క స్వధర్మం, మన యొక్క కర్తవ్య కర్మ అనేది పాటించి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మన స్వధర్మాన్ని స్వార్థంగా చేయట్లేదు, ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ధర్మాన్ని రక్షించడానికి అనేది చెయ్యాలి మనము. అందువలన మనం ఎప్పుడు కూడా నేను సైనికుడిగా పోలీసుడిగా వెళ్తే నేను ఎవరికైనా కొట్టాల్సి వస్తుంది, ఎవరికైనా చంపాల్సి వస్తుంది, ఇది నాకు వద్దు అని అందరూ దాని నుంచి వెనక్కి తిరిగారు అనుకోండి, అంటే అందరూ టీచర్లుగాను, అందరూ వ్యాపారము, అందరూ కూడా ఈ శాస్త్రాలు చదువుకొని ఉన్నారనుకోండి, మరి రక్షణ ఎవరు చేస్తారు? రక్షించేది ఎవరు? ఆ తర్వాత ఈ పాఠాలు చెప్పడానికి ఉండడు, ఈ వ్యాపారం చేయడానికి ఉండడు, దేనికి ఉండరు. ఎందుకు? వాళ్ళ రక్షణ లేకపోతే వాళ్ళు అర్థం అయిపోతారు కదా. కాబట్టి క్షత్రియ వృత్తి చేపట్టి ధర్మరక్షణ చెయ్యాలి. అది అర్జునుడికి పదే 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 చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? ఆయన ఏ రకంగా ఏదో ఒక సాకు చూపెట్టి ఋషికేశు హరిద్వార పారిపోవాలనుకుంటాడు ఆయన, తప్పించుకొని. అది కుదరదు. నీ క్షత్రియ వర్ణము, నీ వృత్తి యుద్ధము, ప్రజలకు రక్షించాలి, ధర్మాన్ని కాపాడాలి. కాబట్టి అర్జున, నువ్వు నీ స్వధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు నీకు కాస్త బాధ అనిపించినా, కష్టం అనిపించినా, దీనివల్ల నీకు మేలు శ్రేయస్ జరుగుతుంది. ఇది కాకుండా నిర్వర్తించకుండా నువ్వు భిక్షాటన చేసుకుంటూ సన్యాసిగా అవ్వాలనుకున్న మనకి ఇప్పుడికిప్పుడే అది నీకు పాపమే అవుతుంది అని మరోసారి హెచ్చరించి, స్వధర్మం యొక్క గొప్పతనము, దాని వలన నీకు ఎటువంటి కిల్బిషం నా ఆప్నోతి, కిల్బిషం అంటే ఎటువంటి పాపాన్ని నువ్వు పొందవు అని చెప్పారు.
రేపటి క్లాసులో ఈ శ్లోకాన్ని కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.